హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను పూర్ణం బూరెలు చేశాను. ముందుగా వస్తున్నది వరలక్ష్మి వ్రతం కదా, అందుకోసం అనేసి ఈ విధంగా మీరు ఎవరైనా కొత్తగా చేసిన వాళ్ళు ఈ వీడియో చూసి చేస్తారని. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు మినపగుళ్ళు అనేవి 4 సార్లు బాగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు మినపగుళ్ళకి 1 కప్పున్నర బియ్యం అనేవి వేసుకొని నానబెట్టుకోవాలి. మార్నింగ్ బూరెలు వండుతామంటే నైట్ నానబెట్టుకోవాలి. పూజకి అయితే మాత్రంగా ఈ విధంగా నానబెట్టి సైడ్ని పెట్టేసుకున్నాను. నేనైతే మార్నింగ్ నానబెట్టేసి సైడ్ని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఒక గ్లాస్ శనగపప్పు అనేది నేను తీసుకున్నాను. పూర్ణం బూరెలకి శనగపప్పు ఒక గ్లాస్ తీసుకొని కుక్కర్లో వేసుకొని బాగా 2-3 సార్లు కడుక్కున్నాను. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాసున్నర వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. కరెక్ట్ కొలత అనేది గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది. కరెక్ట్గా బాగా కుక్ అవుతాయి ఇది 5 విజిల్లకి అనేది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అనేది పెట్టేయాలి. స్టవ్ మీద పెట్టేసుకొని మొత్తానికి 4-5 విజిల్లు అనేవి ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తే మాత్రంగా మెత్తగా పప్పు అనేది కుక్ అయిపోతుంది. ఇప్పుడైతే 5 విజిల్లు అయిపోయాయి. ఇప్పుడైతే కుక్కర్ ఓపెన్ చేసి చూస్తున్నాను పప్పు ఉడికిందో లేదో అనేది. ఇప్పుడు ఒక బద్ద పట్టుకొని చూస్తాను. చూడండి, కానీ పప్పు బద్ద చాలా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు కుక్కర్ అనేది చాలా చిన్నగా ఉంది కదా, అందుకే వేరే బాండీలోకి వేసుకొని ఇప్పుడు పప్పు ఏకంగా మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేస్తున్నాను. మీరు ఇలా మ్యాష్ చేయను అనుకుంటే మాత్రంగా పప్పు గుత్తుతో కానీ లేదంటే మిక్సీలో కానీ మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. మనము బొబ్బట్లకు చేసే విధంగా అయితే అలాగైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మొత్తం మ్యాషర్తో నేను మ్యాష్ అయితే చేసేసాను. ఈ విధంగా మ్యాష్ చేసిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ఆ కళాయి అనేది బాండీ పప్పు అనేది పెట్టేసి 1 గ్లాస్ పప్పు అనేది తీసుకున్నాం కదా, 1 కప్ అదే గ్లాస్తో పంచదార కూడా యాడ్ చేశాను. 1 టీ స్పూన్ అనేది ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మనకి పాకం అనేది రావాలి, దగ్గరికి ఉండ చుట్టుకునే విధంగానే రావాలి. సిమ్లో పెట్టేసి పాకం అనేది రానివ్వాలి. ఈ బూరెలు అనేవి ఒక వారం పాటు నిలవ అనేవి ఉంటాయి. ఎందుకంటే మనం పాకం పెట్టి చేస్తున్నాం కాబట్టి త్వరగా పాడవవు. ఈ విధంగా కలుపుకుంటూ దగ్గరికి రానివ్వాలి. ఈలోపే ఒక చెంచాడు నెయ్యి తీసుకొని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. మొత్తం సిమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేస్తే చాలా బాగా ఉంటాయి. బూరెలు కొన్ని రోజులు నిలవ అనేవి ఉంటాయి. మొత్తం ఈ విధంగా దగ్గరికి వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను, చల్లారుతుంది. ఈలోపే మనం ముందుగా నానబెట్టాం కదా, మార్నింగ్ అయితే నేను నానబెట్టాను. ఇప్పుడైతే మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ మినప్పప్పు వేసుకోండి. ఫస్ట్ అయితే మాత్రంగా అదే గ్రైండర్లో వేస్తే 2 కలిపి గ్రైండ్ చేయండి. మిక్సీలో అయితే మాత్రంగా ముందైతే మినపగుళ్ళు అనేది ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసి మెత్తగా చేయండి. నెక్స్ట్ టైం నుంచి ముందుగా రైస్ అనేది నానబెట్టాం కదా సపరేట్గా, ఈ రైస్ ఇందులోకి తీసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ 2 ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఈ గిన్నెలోకి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం 2 మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా కలపాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అనేది వేయాలి. అలాగే ఒక 2-3 చెంచాలు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను పంచదార, బయట సోయ్ అనేది కొద్దిగా స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి పంచదార అనేది యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సైడ్ని పెట్టుకుంటున్నాను. ఈలోపు మనము పూర్ణం ఉండలు అనేవి చుడతాం కదా, అప్పటికల్లా పంచదార అనేది బాగా కరుగుతుంది అనేసి ఇప్పుడైతే చిన్న గిన్నెతో అనేది నెయ్యి అనేది తీసుకుంటున్నాను. నెయ్యి అనేది తీసుకొని చేతికి నెయ్యి రాసుకొని చిన్న ఉండలుగా పూర్ణం అనేది చుడుతున్నాను. వీడియోలో చూపెడుతున్న విధంగా మీకు నచ్చిన సైజు అనేది ఉండలు అనేవి చుట్టుకోండి. నేనైతే ఈ మీడియం సైజులో ఉండలు అనేవి చుడుతున్నాను. ఇక్కడైతే మొత్తం ఉండలు అయితే ఈ విధంగా అయితే అన్నీ చుట్టేసుకున్నాను. వీడియోలో చూపెడుతున్న విధంగా చుట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగానే కలిపి ఉంచిన సోయ్ ఉంది కదా, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని షుగర్ అంతా బాగా మెల్ట్ అవుతుంది. చూసారా, వేలు పెడితే వేలికి అంటినట్లా ఉంది కదా, ఈ విధంగా అయితే సోయ్ ఉండాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పూర్ణం తీసుకొని మొత్తం బాగా స్టిప్ చేసేసి ఇప్పుడైతే బూరెలు అయితే
ఆయిల్లోకి డీప్ ఫ్రై చేసుకోవడమని. వీడియోలో చూపెడుతున్న విధంగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బూరెలు అనేవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతంకి బూరెలు అనేవి ఈ విధంగా చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే బూరెలు అనేవి ఇటువైపు వేగాయి కదా, వేగిన తర్వాత మనము బూరెలు చట్టంతో కానీ లేదా ఇలా బూరెలు తిప్పేదంతా గారెల పుల్లతో కానీ ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని బూరెలు అనేవి ఫ్రై అవ్వనివ్వాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా అన్ని వైపులా బాగా గోల్డ్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత సైడ్కి తీసేసుకోవడమని. మొత్తం బూరెలు అయితే ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా రెసిపీని ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.